అందరికీ నమస్కారం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1B స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో ఉన్నాం. 1Bలో స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 3Bని కంప్లీట్ చేసుకున్నాం కదా. మనం 3A అయిపోయింది, 3B అయిపోయింది. ఇప్పుడు మనం 3Cలోకి ఎంటర్ అయిపోదాం. చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్లోకి ఇక అడుగు పెట్టబోతున్నాం. ఇంపార్టెంట్ థీరమ్స్ రాబోతున్నాయి మరికొద్ది వీడియోలలో. ఈరోజు మనం చాలా సింపుల్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకుందాం. మోస్ట్లీ ఇవి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎంసెట్కి, బట్ ఐపీలో కూడా మీకు నేను అవి వాళ్ళ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే రెండు స్ట్రైట్ లైన్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్, అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ స్ట్రైట్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయటం. ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ స్ట్రైట్ లైన్స్ని ఫైండ్ అవుట్ చేయటం. రెండోది ratio in which a straight line divides given 2 points. స్లోగా మెల్లమెల్లగా అన్నీ అర్థమైపోతాయి. ముందుకు పోతున్న కొద్దీ చాలా సింపుల్ కాన్సెప్ట్, చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకునే కాన్సెప్ట్. ఇందులో మొదటిది ఏంటంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ స్ట్రైట్ లైన్స్. రెండు స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే ఆ ఇంటర్సెక్ట్ చేసుకునే పాయింట్ని మనం కనిపెట్టాలి. ఇప్పుడు ఇది ఒక స్ట్రైట్ లైన్, ఇది రెండో స్ట్రైట్ లైన్. వీళ్ళిద్దరూ ఇక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నారు అంటాం, అంతే కదా. రెండు స్ట్రైట్ లైన్స్ మీట్ అయినాయి, ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏర్పడ్డది, రెండు ఇంటర్సెక్ట్ అయినాయి. ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ని కనిపెట్టడం ఎట్లా? ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్, ఇది మన స్కూల్ లెవెల్లో చేసే వచ్చాం ఆల్రెడీ. సింపుల్గా ఫార్ములా కూడా చెప్తాను, ఫార్ములా ఈజీ గుర్తుపెట్టుకునే పద్ధతి కూడా చెప్తాను. సో ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ని కనిపెట్టడం ఇప్పుడు మనం ఫస్ట్ పని. ఇది కనిపెట్టాలంటే మన దగ్గర మరి కొంచెం డేటా ఉండాలి కదా. ఏం డేటా ఇస్తాడంటే ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇస్తాడు, ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇస్తాడు. ఉదాహరణకి 2x + y - 3 = 0 దీని ఈక్వేషన్ అనుకోండి. x - y - 3 = 0 దీని ఈక్వేషన్ అనుకోండి. రెండు ఈక్వేషన్లు ఇస్తే ఈ స్ట్రైట్ లైన్స్ రెండు ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని మనం కనిపెడతాం. అది ఎట్లా కనిపెట్టాలని ఒకటి చూద్దాం. రెండవది రేషియో ఇన్ విచ్ స్ట్రైట్ లైన్ డివైడ్స్ 2 గివెన్ పాయింట్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, దీని కోఆర్డినేట్స్ ఏవో ఉన్నాయి, 2, 3 అనుకుందాం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, దీని కోఆర్డినేట్స్ కూడా ఏదో ఒకటి చెప్పండి, -1, 5. మీరు చెప్పారా 5 అన్నారా? మీరు అన్నారా? లేదా? ఓకే, నాకు వినపడుతుంది 5. వీళ్ళిద్దరిని ఒక లైన్ సెగ్మెంట్ ఇలా డివైడ్ చేస్తూ, ఒక స్ట్రైట్ లైన్ ఇలా డివైడ్ చేస్తూ అనుకుందాం. ఇది ఒక స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ ఈ పాయింట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే స్ట్రైట్ లైన్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ స్ట్రైట్గా ఉండాలి కదా. లేదు, ఓకే, రైట్. ఈ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ m అనుకోండి, ఈ డిస్టెన్స్ n అనుకోండి. ఈ m/n ఎంత? ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది కొంచెం ఇందాక ముందే ఇంటర్సెక్షన్ పాయింట్ కానీ కూడా సింపుల్ టాస్క్, ఇది సింపులే. దీంతో పోలిసి కొద్ది డిస్కషన్ ఎక్కువ అయిపోయింది కదా. ఇక్కడ మనకి 2 పాయింట్లు ఉన్నాయి. ఈ 2 పాయింట్లని ఒక స్ట్రైట్ లైన్ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే ఈ డిస్టెన్స్కి రేషియో ఎట్లా కనిపెట్టాలి, ఇది అడుగుతాడండి మనల్ని, రైట్. ఇక్కడే మనం ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం కనిపెడతాం తెలుసా. అది నేను అప్పుడే చెప్తాను, సర్ప్రైజ్గా చెప్తాను. అప్పుడే మాట్లాడుకుందాం దాని గురించి, సర్ప్రైజ్గా మాట్లాడుకుందాం. అవుతుంది సర్ప్రైజ్ మనకి ఇందులో సర్ప్రైజ్లు పెట్టి మ్యాథ్స్లో అంటే తెలియదు. ఓకే, ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇంటర్సెక్షన్ పాయింట్ ఎట్లా కనుక్కోవాలి, దాని ఫార్ములా ఏంటో చూద్దాం. చలో, నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను. నేను ఇందాకది తీసుకుంటే అయిపోయింది కదా, నాకు కనిపిస్తుంది కొంచెం. ఓకే, సపోజ్ x - y - 3 = 0 ఒక స్ట్రైట్ లైన్. x - y - 3 = 0 ఒక స్ట్రైట్ లైన్. 2x + y + 3 = 0 ఏమో =0 కాదు, ఇక్కడ ఏం చేద్దాం, -9 రాసి =0. ఇది ఇంకో స్ట్రైట్ లైన్. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇంటర్సెక్షన్ అయ్యే పాయింట్ కనిపెట్టమంటే మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? దానికి జనరల్ ప్రాసెస్ ఉంది,
ఇప్పుడు మీకు ఈజీ మెథడ్ కూడా చెప్తాను. దీనికి రకరకాల మెథడ్స్ ఉన్నాయండి, మీకు అన్నీ పరిచయం చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫ్యూచర్లో వస్తుంటే మనం వీటిలో ఏదైనా ఒక మెథడ్ చూస్ చేసుకుని పోతాం. స్కూల్ లెవెల్లోనేమో మీరు టక్కన ఏం నేర్చుకుని వచ్చారంటే ఈ ఈక్వేషన్ కింద ఆ ఈక్వేషన్ రాసి సాల్వ్ చేయటం, ఇదొక మెథడ్ నెంబర్ 1. ఒకదాని కింద ఒకటి సాల్వ్ చేస్తాం. వై టర్మ్లో ఎక్స్ టర్మ్లో ఈక్వల్ అయ్యేటట్టు చేస్తాం. ఇక్కడ ఇదేమో ఎక్స్, ఇది 2x క్యాన్సిల్ అవ్వదు. ఇదేమో -y, ఇది y క్యాన్సిల్ అవుతుంది. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తాం. క్యాన్సిల్ చేసి ఇది 3x, ఇది -12 ఈక్వల్ టు 0. అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 12, అంటే x ఈజ్ ఈక్వల్ టు 12/3, అంటే దాని అర్థం 4. x వాల్యూ 4. ఈ 4ని ఇక్కడో సబ్స్టిట్యూట్ చేస్తాం. x - y - 3 ఈక్వల్ టు 0లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 - y - 3 ఈక్వల్ టు 0. 4 - 3 అంటే 1 - y ఈక్వల్ టు 0, అంటే 1 ఈజ్ ఈక్వల్ టు y లేదా y ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోయింది. x వచ్చేసింది, y వచ్చేసింది. సో ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఈస్ 4, 1. x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ రాస్తాం. ఇదొక పద్ధతి. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే వచ్చేదే పాయింట్ అండి. ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కోవాలంటే వీళ్ళిద్దరిని సాల్వ్ చేయాలి. చేశాను నేను. ఇదొక పద్ధతి. తొందరగా మనం ఈజీగా చేసేయచ్చు, కొంచెం ఫాస్ట్గా. ఇవన్నీ జంపింగ్ క్యాలిక్యులేషన్, మనం డైరెక్ట్గా రాసేయచ్చు మీరు. నేను అంటే మీకోసం ఇక్కడ రాశాను, కానీ ఈ స్టెప్ రాసి ఈ 3x = 12 అనగానే x = 4 చూసేయచ్చు. దీన్ని డైరెక్ట్గా ఊహించుకొని సబ్స్టిట్యూట్ చేస్తే అనేది ఫాస్ట్గానే వస్తుంది. ఒకవేళ వైలు సేమ్ లేకపోయినా, కొంచెం కాంప్లికేటెడ్ నెంబర్స్ ఉన్నా కొద్దిగా ఇక్కడ పని పడుతుంది. సరే, ఏదైనా కూడా ఏది ఈజీ ఏది హార్డ్ అని నేను చెప్పను. ఎందుకంటే కొంతమందికి ఇదే ఈజీ, ఎట్లా చేయటం ఈజీ. ఆ కొంతమందిలో నేనున్నా. నాకు కూడా ఇదే ఈజీ యాక్చువల్గా. కానీ ఫార్ములా ఇంకా ఈజీగా ఉంటుంది. వాస్తవంగా ఫార్ములా కూడా ఈజీ ఉంటుంది. ఫార్ములా చెప్పానని మీకు నేను. చూడండి, దీన్ని చూడగానే మన ఫార్ములా ఇంటర్సెక్షన్ పాయింట్కి ఫార్ములా b1c2 - b2c1 a1b2 - a2b1, c1a2 - c2a1 a1b2 - a2b1. డైరెక్ట్ ఫార్ములా. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇక డైరెక్ట్ మనకి 4, 1 వస్తుంది. ఇందులో a1 b1 c1 ఎవరు అంటే ఇక్కడ x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్ కాన్స్టాంట్. ఇది a1, ఇది b1, ఇది c1 అవుతుంది. దీనికి వచ్చేసరికి a2 b2 c2 అవుతాయి. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేద్దామా? మీరు సార్ ఇట్లా ఇది గుర్తుపెట్టుకోవడం కన్నా ఇంతకుముందు సాల్వ్ చేసింది ఈజీ కదా సార్, ఇది గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే కదా, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఇన్ని లెటర్స్ అంటారా? మీకు టెక్నిక్ చెప్పాను. ఇప్పుడు ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవటానికి మనకు టెక్నిక్ కావాలి. సో దీనికి ముందు మీరు ఒక సింపుల్ కోడ్ చూసుకోండి. ఏబిసిలు మీకు తెలిసిన లెటర్సే. వీటి నుంచి సైకిల్స్ తయారు చేద్దామా? ఏబి, బీసీ, సిఏ, 3 సైకిల్స్ తయారు చేస్తాం. ఏబి, బీసీ, సిఏ. మనకు తెలిసిందిగా ఏబిసి 3 లెటర్స్, ఏబి, బీసీ, సిఏ. చూడండి సింపుల్గా మీరు ఒకసారి గమనించండి, డినామినేటర్లు సేమ్ ఉన్నాయి. a1b2 a2b1 a1b2 a2b1, రైట్? సో ఈ ఫార్ములాలో డినామినేటర్లు సేమ్ ఉన్నాయి కాబట్టి రాసే పద్ధతి చూడండి. ఫస్ట్ ఏబి మైనస్ ఏబి, ఏబి మైనస్ ఏబి. మొదటి దాంతో మొదలు పెట్టండి. ఏబితో మొదలు పెట్టారా? ఏబి మైనస్ ఏబి, ఏబి మైనస్ ఏబి, 2 చోట్ల ఏబీలే రాసండి. నెక్స్ట్ ఏబి తర్వాత నెక్స్ట్ సైకిల్ ఎవరు? బీసీ కదా, ఇక్కడేమో బీసీ మైనస్ బీసీ రాయండి. బీసీ తర్వాత నెక్స్ట్ సైకిల్ ఎవరు? సిఏ కదా, ఇక్కడేమో సిఏ మైనస్ సిఏ అని రాయండి. చలో అయిపోయిందా ఫార్ములా? ఏ రాసుకోండి. 1 2 2 1 1 2 2 1 1 2 2 1 1 2 2. గట్టిగా అనుకుంటూ రాసారు ఇంట్లో. 1 2 3 చదువుకుంటున్నారా ఇంటర్మీడియట్కి వచ్చి అంటారు. సింపుల్ టెక్నిక్ అర్థమైందా మీకు? ఇప్పుడు నేను చెప్పింది ఈ ఫార్ములా ఈజీగా గుర్తుపెట్టుకునే సింపుల్ టెక్నిక్. డినామినేటర్లు సేమ్ ఉంటాయి. ఏబీతో మొదలు పెడతాం, ఏబి, బీసీ, సిఏ కదా. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది మనకి ఈ వాల్యూస్ని. చదవం చెప్పండి. b1 c2, ఇగో b1 ఇది c2, -1 × -9 +9 మైనస్ b2 c1 1 × -3 -3 బై a1 b2 - a2 b1 a1 b2 1 1s are 1 మైనస్ a2 b1 a2 b1 2 × -1 -2. నెక్స్ట్
C1 A2 ఇగో C1 ఇది A2 2 ఇంటూ -3 -6 మైనస్ క్వశ్చన్లో మైనస్ C2A1 -9 ఇంటూ 1 -9 బై A1 బిట్ ఇది సేమే వస్తుంది కదా 1 మైనస్ ఆఫ్ -2 ఇది మనకి ఆఫర్ అనమాట ఇక్కడిది ఇక్కడ వచ్చేస్తుంది కాపీ ఇది చేయక్కర్లేదు 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 9 + 3 12 బై 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 2 1 + 2 3 ఇక్కడ -6 ఇది +9 అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ +9 అవుతుంది -6 + 9 అంటే 3/3 కదా 3 4s are 3 1s are వచ్చిందా 4,1 ఇది సో డైరెక్ట్గా ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా ఫటాఫట్ వేసేయచ్చు మీరు ఒక్క 2 సార్లు ప్రాక్టీస్ చేశారంటే ఈ ఫార్ములా ఈజీ గుర్తుపెట్టుకుంటారు కదా రైట్ ప్రచారంలో ఇంకొక మెథడ్ ఉంది యాక్చువల్గా ఈ మెథడ్ పుట్టడానికి మెయిన్ మెథడ్ అది నేను ఈ వీడియోలో మీకు అన్నీ చెప్తున్నానండి ఎందుకంటే మనకి ఇక నీకు ముందు ఈ బేసిక్ విషయాలు నేను ఎక్కడ చెప్పను ఇక బేసిక్ విషయాలు ఇవి సో రకరకాల మెథడ్స్ ఇంకొక మెథడ్ మీకు నేను పరిచయం చేసి ఊరుకుంటా సో ఏం చేయాలంటే ఇంకో మెథడ్లో వై టర్మ్తో స్టార్ట్ చేసుకోవాలి ఎక్స్ వై కాన్స్టెంట్ అన్ని లెఫ్ట్ సైడే ఉన్నాయి కదా ఇక్కడ కూడా ఎక్స్ టర్మ్ వై టర్మ్ కాన్స్టెంట్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కదా రైట్ సైడ్ ఏమి ఉండదు 0 ఉండాలి ఇక్కడ 0 ఉండాలి ఒకవేళ లేకపోతే అన్నిటి తెచ్చుకోండి అండ్ ఎక్స్ వై కాన్స్టెంట్ ఈ ఆర్డర్లోనే ఉండాలి సో ఇప్పుడు మీరేం చేస్తారంటే వై కోఎఫిషియంట్తో మొదలు పెడతారు -1 వై కోఎఫిషియంట్తో మొదలు పెట్టండి -1 నెక్స్ట్ ఎవరు ఉన్నారు -3 నెక్స్ట్ ఎవరు ఉన్నారు 1 ఇట్లా -1 -3 1 మళ్ళీ -1 ఎక్కడ మొదలు పెట్టారు అక్కడికి వచ్చేస్తారు చూడండి -1 -3 1 -1 ఓన్లీ కోఎఫిషియంట్స్ రాయండి దాని కింద రెండో ఈక్వేషన్లో కూడా అదే ఆర్డర్ వై కోఎఫిషియంట్ 1 -9 2 1 ఇక్కడ కూడా ఎక్కడ మొదలు పెట్టారు అక్కడికి రండి 1 -9 2 1 1 -9 2 1 ఈ మెథడ్ కొంచెం పెద్ద ఈక్వేషన్స్కి ఉపయోగపడుతుంది ఎక్స్ వై జెడ్లు ఉన్న వాటికి కూడా ఉపయోగపడుతుంది ఇది కొద్దిగా తర్వాత ఈ రెండింటి మధ్యలో ఎక్స్ ఈ రెండింటి మధ్యలో వై ఈ రెండింటి మధ్యలో 1 పెట్టుకోండి సో ఎక్స్ బై ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలండి ఇటు క్రాస్ మల్టిప్లికేషన్ మైనస్ ఇటు క్రాస్ మల్టిప్లికేషన్ ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేయండి -9 +9 మైనస్ పెట్టండి ముందు క్వశ్చన్లో మైనస్ పెట్టండి తర్వాత ఇటు మల్టిప్లికేషన్ సంగతి చూడండి -3 ఇంటూ 1 -3 సో ఎక్స్ బై ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి అలాగే వై కింద కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి వై కింద ఈ రెండు ఉన్నాయి కదా ఇటు క్రాస్ ఎప్పుడు కూడా రైట్ సైడ్దే ఫస్ట్ క్రాస్ సో -3 ఇంటూ 2 -6 ఇమీడియట్గా మైనస్ పెట్టండి ఇప్పుడు ఇటు మల్టిప్లై చేయండి 1 ఇంటూ -9 -9 అలాగనే 1 బై రైట్ సైడ్ క్రాస్ 1 1s are 1 మైనస్ పెట్టేయండి -1 ఇంటూ 2 -2 సో ఎక్స్ బై 12 ఈక్వల్ టు వై బై 3 వస్తుంది -6 -9 +9 అవుతుంది ఇందాక వచ్చినట్టే 1/3 సో అక్కడి నుంచి ఎక్స్ బై 12 ఈజ్ ఈక్వల్ టు 1/3 తీసుకోండి అలాగే వై బై 3 ఈజ్ ఈక్వల్ టు 1/3 తీసుకోండి సెపరేట్ రాస్తున్నాం 1/3 దీనికి ఈక్వల్ సెపరేట్ రాస్తాం 3 4s are 4 అటు మల్టిప్లై చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 4 సో వై ఈక్వల్ టు 3 1s are 1 అటు మల్టిప్లై చేస్తే 1 సో వై 1 వచ్చింది ఎక్స్ 4 వచ్చింది మనకి 3 మెథడ్స్ చాలా మెథడ్స్ ఉన్నాయి కూడా స్కూల్ లెవెల్లో మీరు నేర్చుకున్నది ఇది ఒకటి మాత్రం కొత్తది ఇప్పుడు మేము నేర్చుకుని దీనికన్నా ఫార్ములా అదే సింపుల్గా ఉంది కదా ఫార్ములా ఒక్కసారి రాయటం నేను చూపించి నేను క్లోజ్ చేస్తున్నాను సో ఫార్ములా ఒక్కసారి రాస్తాను మీకోసం ఏబి మైనస్ ఏబి ఏబి మైనస్ ఏబి ఏబి తర్వాత బీసీ కాబట్టి బీసీ మైనస్ బీసీ రాయండి ఇక్కడ బీసీ తర్వాత సిఏ మైనస్ సిఏ రాయండి ఆర్డర్ తప్పకండి మళ్ళీ ఏసీ అని రాశారు సిఏని ఏసీ సిఏ ఒకటే నేను చెప్పిన ఆర్డరే రాయండి సిఏ అని నెక్స్ట్ 1 2 2 1 1 2 2 1 1 2 2 1 1 2 2 1 కథ అయిపోయింది ఇదే ఫార్ములా ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా 4,1కి వచ్చేస్తారు ఇది ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 స్ట్రైట్ లైన్స్ సంబంధించిన 2 స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకునే పాయింట్ని కనిపెట్టడానికి మెథడ్స్ ఇవి చాలా ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పుకున్నాం మనం 2 పాయింట్స్ని ఒక స్ట్రైట్ లైన్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది చూడండి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం చెప్పుకోబోతుంది సపోజ్ x1, y1 అనే పాయింట్ ఉంది బి x2, y2 అనే పాయింట్ ఉంది 2 పాయింట్స్ ఉన్నాయి ఈ 2 పాయింట్స్ని మధ్యలో ఒక లైన్ ఎక్కడో
ఒక లైన్ ఎవరో ఒక లైన్, ఈ లైన్ ఈక్వేషన్ ఉంటుంది, ఈ లైన్ పేరు ఎల్ అనుకుందాం. సో ఎల్ అనే లైను స్ట్రైట్ లైన్ ఇక్కడ మనం డ్రా చేస్తే ఈ డిస్టెన్స్ ఎం అవుతుంది, ఈ డిస్టెన్స్ ఎన్ అనుకుందాం. సో స్ట్రైట్ లైన్ ఎల్ ఏబీలను ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, M:N రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇక్కడ M:N, ఇక్కడ స్ట్రైట్ లైన్ నుంచి ఏ ఎం యూనిట్స్, స్ట్రైట్ లైన్ నుంచి ఎన్, సో M:N రేషియోలో డివైడ్ చేస్తుంది. దీన్ని ఈ డిస్టెన్స్ని M:N రేషియోలో డివైడ్ చేస్తుంది. ఆ రేషియోని మనం కనిపెట్టడానికి ఇప్పుడు ఫార్ములా నేర్చుకుందాం. సో ఫార్ములా ఏంటంటే M:Nకి ఫార్ములా ఏంటంటే -L11:L22 కమా. సో రేషియోకి ఫార్ములా M:Nకి ఫార్ములా -L11:L22. ఏంటి 11 ఏంటి 22 చూద్దాం. ఒక క్వశ్చన్ చేద్దాం, క్వశ్చన్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. 3x - 4y ఎక్సర్సైజ్ 3Cలో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ బిట్లో ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ 3x - 4y = 7. 3x - 4y = 7 అంటే ఎవరిది, ఎల్ అనమాట. ఈ లైన్ పేరు, లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ 2 పాయింట్స్ 2, -7 -1, 3. రైట్, ఇది తీసేస్తాను. ఇక్కడ ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాం మీకు. ఏంటంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ క్వశ్చన్లో ఈ లైను ఈ రెండు పాయింట్స్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది. ఒక విషయం, ఈ రేషియో ఎంత, M:N రేషియో ఎంత, ఈ స్ట్రైట్ లైను ఈ రెండు పాయింట్స్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అనేది కనిపెట్టాలి. ఇంకోటి ఏంటి కనిపెట్టాలో తెలుసా, ఇది స్ట్రైట్ లైన్ కదా, ఊహించుకుందాం, ఇదే అనుకుందాం ఆ స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్కి వీళ్ళిద్దరూ ఒకే వైపు ఉంటారా, స్ట్రైట్ లైన్కి ఇద్దరూ ఒకే వైపు ఉంటారా, వీళ్ళిద్దరు రెండు పాయింట్స్ రెండు వైపు ఒకే వైపు ఉంటాయా, లేకపోతే ఒక పాయింట్ ఇటు ఒక పాయింట్ ఇటు ఉంటాయా? స్ట్రైట్ లైన్కి ఇద్దరూ ఒకే దిక్కులు ఉంటారా, అటొకళ్ళు ఇటొకళ్ళు ఉంటారా? ఇది కూడా మనం కనిపెట్టడం ఇప్పుడు మన క్వశ్చన్. సో స్ట్రైట్ లైన్కి రెండు పాయింట్స్ బోత్ సైడ్స్ ఉంటాయా, స్ట్రైట్ లైన్కి ఒకే పక్కన ఉంటాయి, అది ఈ పక్కన కూడా కావచ్చు, ఇటు కూడా ఉండొచ్చు, అటు ఉంటాయి, ఏదైనా ఒకే పక్కన ఉంటాయా మనం చూసుకోవాల్సింది. ఒకే పక్కన ఉంటాయా, అటొకటి ఇటొకటి ఉంటాయా? ఒకే పక్కన అంటే మళ్ళీ ఈ పక్కన ఆ పక్కన అనేది ఉండదండి, ఒకే పక్కన ఉంటాయా, అటొకటి ఇటొకటి ఉంటాయి, ఇదే మనం చెప్పాలి ఇప్పుడు. సో ఈ రెండు విషయాలు మనం కనిపెట్టచ్చు. స్ట్రైట్ లైన్కి రెండు పాయింట్స్ ఆన్ సేమ్ సైడ్ లేదా 2 పాయింట్స్ ఆన్ ఐదర్ సైడ్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం కనిపెట్టచ్చు. ఏమేం కనిపెట్టచ్చు ఇప్పుడు మనం, ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో కనిపెట్టచ్చు. ఈ స్ట్రైట్ లైన్ వీళ్ళిద్దరిని ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో కనిపెట్టచ్చు. అండ్ ఈ స్ట్రైట్ లైన్కి వీళ్ళిద్దరూ ఎట్లా ఉంటారు, అటొకళ్ళు ఇటొకళ్ళు ఉంటారా, ఇద్దరు సేమ్ సైడ్ ఉంటారా కూడా కనిపెట్టచ్చు. ఇక్కడ మీకు డౌట్ రావాలి, సార్ ఒకవేళ బి ఇటువైపే ఉందనుకోండి, అంటే ఏబీలు ఇద్దరు ఈ స్ట్రైట్ లైన్కి సేమ్ సైడ్ ఉన్నారనుకోండి, అప్పుడు ఈ స్ట్రైట్ లైను వీళ్ళిద్దరిని డివైడ్ చేస్తుందా, వీళ్ళిద్దరిని డివైడ్ చేస్తున్నట్ట. స్ట్రైట్ లైన్ అక్కడెక్కడ ఉంది, ఏబీలు ఇద్దరు ఇక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళిద్దరిని స్ట్రైట్ లైన్ డివైడ్ చేస్తున్నట్టు లెక్కన. ఇక్కడ డివైడ్ చేయడం అంటే ఎక్కడ ఉండాలి, స్ట్రైట్ లైను వీళ్ళిద్దరికి మధ్యలో ఉండాలి, విడదీసేవాడు ఎక్కడ ఉండాలి, మధ్యలో ఉండాలి. స్ట్రైట్ లైన్ అటు బయట ఉండి కూడా, అంటే పాయింట్స్ రెండు ఇటువైపు ఉండి కూడా ఈ లైను వీళ్ళిద్దరిని డివైడ్ చేస్తుంది అనొచ్చా? ఇక్కడ చూడండి, రైట్. ఇప్పుడు స్ట్రైట్ లైన్ ఏబీలని డివైడ్ చేస్తుంది అంటే ఒప్పుకుంటే ఈక్వల్గా కాదు, డివైడ్ చేస్తుందా లేదా, ఇద్దరు సమానంగా డివైడ్ చేయాలలేదు, కానీ స్ట్రైట్ లైన్ ఏబీలని డివైడ్ చేస్తుందా, ఇక్కడ చేస్తుంది. ఎట్లా చెప్తారు సార్, మధ్యలో ఉన్నాడు సార్, వాడిని వీడిని విడదీశాడు సార్, క్లియర్ అవుతుంది. మరి స్ట్రైట్ లైన్ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో లేరు కదా, ఇప్పుడు కూడా దీన్ని మనం విడదీస్తుంది అనొచ్చా? మరి ఇక్కడ రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఇట్లా ఉన్నప్పుడు రేషియో ఫైండ్ అవుట్, విడదీస్తేనే కదా రేషియో ఫైండ్ అవుట్ చేసేది, ఇక్కడంటే డివైడ్ చేస్తుంది కాబట్టి రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఇక్కడ అసలు డివైడ్ చేస్తున్నట్టే లేదు, మరి ఇక్కడ రేషియో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? చూడండి, మ్యాథమెటిక్స్లో డివైడ్ చేయడానికి మన జనరల్గా డివైడ్ చేయడానికి రెండింటికి డిఫరెన్స్ ఉంది. డివైడ్ చేయటము అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండి ఇద్దరిని వేరు చేస్తే మన భాషలో డివైడ్ చేయడం అనేది. మ్యాథమెటిక్స్లో ఇలా బయట ఉండి కూడా డివైడ్ చేయొచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో ఉంది, వాళ్ళిద్దరు ఎక్కడో వాళ్ళ ఇంట్లో ఉన్నారు, నేను ఇంట్లో ఉండి కూడా వాళ్ళిద్దరిని విడదీయచ్చు. జోక్ చెప్పండి.
దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్టర్నల్లీ డివిజన్, ఎక్స్టర్నల్లీ డివైడింగ్. ఈ డివైడింగ్ని ఎక్స్టర్నల్లీ డివైడింగ్ అంటారు, ఈ డివైడింగ్ని ఇంటర్నల్లీ డివైడింగ్ అంటారు. సో రెండు డివైడింగ్లే, రెండు చోట స్ట్రైట్ లైన్ డివైడ్ చేస్తుంది. ఈ స్ట్రైట్ లైన్ వీళ్ళిద్దరిని డివైడ్ చేస్తుంది, ఈ స్ట్రైట్ లైన్ వీళ్ళిద్దరిని డివైడ్ చేస్తుంది. దీన్ని ఇంటర్నల్లీ డివైడింగ్ అంటారు, దీన్ని ఎక్స్టర్నల్లీ డివైడింగ్ అంటారు. బయట ఉండి విడదీస్తుంది ఇది, ఇదేమో వాళ్ళిద్దరి మధ్యలో దూరే విడదీస్తుంది. సో అది ఎక్స్టర్నల్లీ డివైడింగా ఇంటర్నల్లీ డివైడింగా అనేది మనం చెప్పచ్చు. అంటే ఇందా చెప్పింది స్ట్రైట్ లైన్కి వీళ్ళిద్దరు సేమ్ సైడ్ ఉంటారా, అటొకరు ఇటొకరు ఉంటారా చెప్పచ్చు. సో ఏది చెప్పాలన్నా, మీకు రేషియో కావాలన్నా, అటు ఇటు ఉంటారా సేమ్ సైడ్ ఉంటారా చెప్పాలన్నా మనకు కావాల్సిన ఫార్ములా -L11 ఈస్ట్ L22. సో స్టార్ట్ చేద్దామా. L11 అంటే ఏంటో చూడండి. ఫస్ట్ L అంటే ఏంటి, ఇక్కడ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటి, 3x - 4y. చూడండి 7 కూడా ఇటు తీసుకొచ్చేయాలి, -7. దిస్ ఈజ్ L, దిస్ ఈజ్ ద గివెన్ ఈక్వేషన్ L. నా వాట్ ఈజ్ L11? L11 అంటే ఏం లేదు, ఇది x1 y1 అన్నట్టు, ఇది x2 y2 అన్నట్టు. అంటే 1 1, ఇగో ఇది 1 ఇది 1 కదా, ఈ పాయింట్ని దీని మీద సబ్స్టిట్యూట్ చేయటమే 1 1 అంటే. ఈ ఈక్వేషన్ మీద ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి. 3 × 2 -4 × -7 ఇక జీరో అవసరం లేదు, మనం నెంబర్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి. L11 = 3 2s are 6 + 4 7s are 28 -7. సో L11 = 34 - 7, 34 - 7 27. సో L11 తెలిసిపోయింది 27. సో L22 కనుక్కోండి ఇప్పుడు. అలాగనే L22 అంటే ఏం చేయాలి, ఈ ఈక్వేషన్లో ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. 3 × -1 -4 × 3 -7 -3 -12 -7 ఒక గంట కనిపెట్టండి, మనం అసలే పర్ఫెక్ట్ ఈ క్యాలిక్యులేషన్. -15 -22 కరెక్ట్ చేసానా, -3 -12 -1 వెరీ గుడ్. సో L11 వచ్చింది, L22 వచ్చింది. సో రేషియోకి ఫార్ములా ఏంటి, M/Nకి ఫార్ములా ఏంటి, -L11 ఈస్ట్ L22. సో -L11 ఎంత, 27 ఈస్ట్ L22 ఎంత, -22. సో మైనస్ క్యాన్సిల్, 27 ఈస్ట్ 22. నేనే తప్పు చేయలేదు క్యాలిక్యులేషన్లో, పెద్ద నెంబర్లు వచ్చినాయి. ఓకే ఏదైనా పర్లేదు. ఓకే సో రేషియో వచ్చేసింది కదా. సో స్ట్రైట్ లైన్, ఈ స్ట్రైట్ లైన్ వీళ్ళిద్దరిని ఈ రేషియోలో డివైడ్ చేస్తుంది. రేషియో కనిపెట్టాం. ఇప్పుడు రెండోది ఏంటి మనం కనిపెట్టాల్సింది, ఆ స్ట్రైట్ లైన్కి వాళ్ళిద్దరు చెరో వైపు ఉంటారా, అటు ఇటు ఉంటారా, ఇది కదా ఇప్పుడు కావాల్సింది. ఇప్పుడు ఏ అనే పాయింట్, బి అనే పాయింట్, ఏ ఇటు బి అటు ఉంటాయా, లేకపోతే ఏబీలు ఇద్దరు ఒకవైపు ఉంటారంటే ఈ క్వశ్చన్లో ఏ ఒకవైపు బి ఒకవైపు ఉంటుందండి. ఇది కూడా కనిపెట్టా ఇప్పుడు నేను. అది ఎట్లా తెలిసింది, ఇద్దరు చెరో వైపు ఉంటారని ఎట్లా తెలిసిందంటే, మీకు వచ్చిన రేషియో M/N, మీకు M/N కదా వచ్చింది. ఈ M/N రేషియో మీకు వచ్చింది ఒక పాజిటివ్ వాల్యూనే వచ్చింది. రేషియో పాజిటివే కదా, నెగిటివ్ సైన్స్లే కదా. సో పాజిటివ్ అయితే ఇది కండిషన్. ఇఫ్ ద రేషియో M/N is positive, points lie on both sides of the straight line. స్ట్రైట్ లైన్కి అటు ఇటు ఐదర్ సైడ్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఉంటాయి. సో పాయింట్స్ ఆన్ ఐదర్ సైడ్ అంటే ఇప్పుడు లైన్ ఎలా డివైడ్ చేస్తుంది, వీళ్ళిద్దరిని ఇంటర్నల్లీ డివైడ్ చేస్తుంది. రెండు పాయింట్లు అనేది ఇంటర్నల్లీ డివైడ్ చేస్తున్నాడు. సో M/N పాజిటివ్ అయింది కాబట్టి ఈ మాట కూడా చెప్పచ్చు. మనం రేషియో కనుక్కున్నాం, పాయింట్స్ రెండు వైపులా ఉంటాయన్న విషయాన్ని కూడా కనిపెట్టేసాం. ఒకవేళ రేషియో నెగిటివ్ వచ్చిందనుకోండి, ఇక్కడ అర్థమైపోయింది. గ్రేటర్ దాన్ అంటే ఇట్లుందంటే, లెస్ దాన్ అంటే ఇక ఆటోమేటిక్గా నెగిటివ్ వచ్చిందనుకోండి, రెండు పాయింట్స్ సేమ్ సైడ్ ఉన్నట్టు. చూద్దాం ఇంకో క్వశ్చన్ టెక్స్ట్ బుక్లోనే. -L11 ఈస్ట్ L22 ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, 3x + 4y = 6. 3x + 4y = 6. ఇంకోటి ఏంటిది, పాయింట్స్ ఏంటి, 2, -1 1, 1. సో 2, -1 1, 1 చలో. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ సైడ్ ఉంటాయా, బోత్ సైడ్స్ ఉంటాయి ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇచ్చిన లైన్ L ఏంటి, 3x + 4y - 6 = 0. +6 ఇటు తీసుకొచ్చారు.
సో ఇప్పుడు ఎల్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం 1 1 అంటే ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం L11 ఈక్వల్ టు 3 ఇంటూ 2 2 ప్లస్ 4 ఇంటూ -1 -6 6 -4 -6 6 6 క్యాన్సిల్ అవుతుంది -4 L11 తెలిసిపోయింది -4 అలాగనే L22 చెప్పండి L22 ఈ లైన్లో ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి 3 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 1 అంటే ఈ లైన్లో సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం -6 సో 3 ప్లస్ 4 -6 7 -6 1 L22 వచ్చేసింది 1 సో ఇప్పుడు మనకి రేషియో ఫార్ములా ఏంటి M/N ఈక్వల్ టు -L11 L22 సో మైనస్ ఇది క్వశ్చన్లో మైనస్ ఇది ఇలానే ఉంచాలి L11 అంటే ఏమొచ్చింది మళ్ళీ -4 వచ్చింది ఇది ఇంపార్టెంట్ అండి ఈ మైనస్ L11 ఉంది కదా అని -4 అని రాయకండి ఈ మైనసే క్వశ్చన్లో దాన్ని అలాగే రాయాలి L11 అంటే మళ్ళీ -4 వచ్చింది L22 1 వచ్చింది సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4:1 సో M/N ఎంత వచ్చింది 4:1 ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది ఈ లైన్ వీళ్ళిద్దరిని 4:1 అండ్ ఈ లైన్కి ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలా ఉంటారు సేమ్ సైడా బోత్ సైడ్స్ ఉంటారు ఇటు ఏ ఇటు బి ఎందుకంటే M/N మనకి ఒక పాజిటివ్ రేషియో వచ్చింది కాబట్టి బోత్ సైడ్స్ ఉంటారు ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం రాద్దాం సో ఇక్కడ మనకి ఎల్ లైన్ ఏది ఇచ్చింది 2x + 3y - 5 = 0 సో ఫస్ట్ మనం L11 సబ్స్టిట్యూట్ చేద్దాం 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం 0 0 కాబట్టి ఇది 0 అయిపోతుంది ఇది 0 అయిపోతుంది సో -5 మిగులుతుంది 0 0 -5 మిగిలింది సింపుల్ అయిపోయింది L11 హాయిగా L22 చూద్దాం ఇక సో ఈ లైన్ మీద ఈ సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయండి 2 ఇంటూ x అంటే ఇక్కడ -2 2 ఇంటూ -2 ప్లస్ 3 ఇంటూ 1 -5 -4 ప్లస్ 3 -5 -4 -5 -9 ప్లస్ 3 దట్ ఈక్వల్ టు -6 L22 -6 వచ్చింది L11 -5 వచ్చింది సో రేషియో చెప్పండి ఇప్పుడు M/N ఈజ్ ఈక్వల్ టు -L11 L22 జాగ్రత్త సబ్స్టిట్యూట్ చేయండి క్వశ్చన్లో మైనస్ అలానే రాయండి L11 మళ్ళీ -5 వచ్చింది L22 -6 సో ఇక్కడ గమనించండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 5:6 లేదా -5:6 రేషియోలో మనం నెగిటివ్ సైన్ ఎక్కడ పెట్టచ్చు 5:6 లేదా -5:6 ఇప్పుడు M/N మనకి నెగటివ్ వచ్చింది <0 వచ్చింది రేషియో నెగిటివ్ వచ్చింది సో రేషియో ఏమో 5:6 రేషియో అర్థమైపోయింది నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు ఈ స్ట్రైట్ లైన్కి రెండు పాయింట్స్ సేమ్ సైడ్ ఉంటాయి 0 0 ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ రెండు సేమ్ సైడ్ ఉంటాయి 5:6 బోత్ సైడ్స్ ఉంటాయా సేమ్ సైడ్స్ ఉంటాయా అనేది మనం దీన్ని బట్టే చెప్తాం M/N అని బట్టే చెప్తాం M/N పాజిటివ్ వస్తేనేమో ఐదర్ సైడ్ నెగిటివ్ వచ్చింది కాబట్టి సేమ్ సైడ్ అంటే ఇప్పుడు ఈ లైన్ ఎలా డివైడ్ చేస్తుంది వీళ్ళిద్దరిని ఎక్స్టర్నల్లీ డివైడ్ చేస్తుంది వీళ్ళిద్దరిని లైన్ ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది అని అర్థం ఓకేనా ఇది ఇంటర్నల్గా డివైడ్ చేయడం ఎక్స్టర్నల్ డివైడ్ చేయడం లేదా బోత్ సైడ్స్ ఉంటాం లేదా సేమ్ సైడ్ ఉంటాం రేషియోకి సంబంధించింది నెక్స్ట్ సెకండ్ బిట్లో మనకి ఇంటర్సెక్షన్ పాయింట్స్ కనుక్కుంటుందో ప్రాబ్లం రాస్తాగండి సెకండ్ బిట్లో రెండు ప్రాబ్లమ్స్ ఫటాఫట చేసేద్దాం రెడీగా ఉన్నాయి సో ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కోవాలంటే ఈ రెండు లైన్లు మీట్ అయ్యే పాయింట్ ఇప్పుడు మనకు కావాలి మీకు ఫార్ములా చెప్పాను ఫార్ములా గుర్తుంది కదా రాస్తున్నాను డైరెక్ట్ ఫార్ములా ఎట్లా రాయాలి AB - AB ఇక్కడ కూడా AB - AB ఇదేమో BC - BC ఇదేమో CA - CA 1 2 2 1 1 2 2 1 1 2 2 1 1 2 2 1 కమన్ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇంతకీ A1 B1 ఇది C1 ఫస్ట్ లైన్ A2 B2 C2 సెకండ్ లైన్ B1 C2 జాగ్రత్త చూసి మల్టిప్లై చేయండి B1 C2 8 1s are 8 మైనస్ B2 C1 ఇక్కడ 1 అన్నట్టు కదా సో -1 ఇంటూ -1 +1 బై A1 B2 4 ఇంటూ -1 -4 క్వశ్చన్లో మైనస్ అల్ప పెట్టేయండి తర్వాత A2 B1 8 2s are 16 నెక్స్ట్ C1 A2 -2 C2 A1 4
బై సేమ్ వస్తుంది -4 -16. సో 7 బై -20 -6 బై -20. సో ఇక్కడ మైనస్ క్యాన్సిల్ చేయొచ్చు, మీకు కావాల్సిన 2 3 2 10 క్యాన్సిల్ చేయొచ్చు. ఫైనల్గా ఆన్సర్ -7/20, 3/10. If I did not go any wrong. B1C2 minus B2C1. సబ్స్టిట్యూట్ చేయటం కరెక్ట్ చేసాను. B1C2 8 1s are 8, B2C1 రైట్. ఓకే, చెక్ చేసుకోండి. సేమ్ ఇక్కడ కూడా అదే ఫార్ములా అప్లై చేస్తున్నా, డైరెక్ట్గా రాస్తున్నా. A1 B1 C1 A2 B2. ఇక్కడ C2 లేదు, C2 0 అయిపోయింది. ఇక్కడ ఓ పని చేయండి, +0 = 0 రాయండి, మీకు అర్థమైపోతుంది. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. B1C2, ఇగో B1C2 0 కదా, B1 1, C2 0 కాబట్టి 0 మైనస్ B2C1, ఇక్కడ 1 ఉన్నట్టు, B2C1 1 3s are 3 బై A1 B2 7 1s are 7 మైనస్ A2 B1 1 1s are 1, కామా నెక్స్ట్ C1 A2 మైనస్ C2 A1 C1 A2 3 1s are 3 మైనస్ C2 A1 ఇది 0 ఎట్లా బై 7 -1. సో పాయింట్ వచ్చి -3/6, ఇక్కడేమో 3/6. 3 1s are 3 2s are 3 1s are 3 2s. సో -half, ½ దీస్ ఆర్ ద ఇంటర్సెక్షన్ పాయింట్స్. ఈ రెండు స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ కనుక్కునే ఈజీ మెథడ్ అనిపిస్తే మీకు ఈజీ, లేదంటే సాల్వ్ చేసే పద్ధతి వేరే ఇంతకుముందు అంటే ఓకే. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కాంకరెంట్ లైన్స్, కాంకరెంట్ కండిషన్స్. కాంకరెంట్ లైన్స్ అంటే ఏంటి, పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ ఎట్లా కనుక్కుంటారు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంటిల్ దెన్ బై బై, కీప్ ప్రాక్టీసింగ్, హ్యాపీ లెర్నింగ్ అండ్ జై హింద్.